Yeah. సో యూనిట్ 1లో వచ్చేటప్పటికి మీకు సిలబస్లో ఫండమెంటల్స్ నుంచి ఉంటుంది. యాక్చువల్గా మీ సిలబస్లో మనకి C++ లేదురా. ప్రీవియస్ డేస్లో బిఎస్సి కంప్యూటర్స్ వాళ్ళు ఉన్నప్పుడు C++ ఉండేది, ఫైనల్ ఇయర్లో జావా ఉండేది. బట్ ఇప్పుడు అంతా సిలబస్ అంతా మారిపోయింది. C++ అనేది యాక్చువల్గా ఇట్ ఈస్ ఆల్సో అన్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. దాని బదులుగా మనం జావాని డిస్కస్ చేస్తాము అనమాట. సో డిఫరెన్సెస్ అంటే ఏంటి, వాటి C++కి జావా కొన్ని డిఫరెన్స్ ఏంటి, వేరియబుల్స్, కాన్స్టెంట్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్, వీటన్నిటి గురించి కూడా యూనిట్ 1లో ఉంటుంది. యూనిట్ 2 వచ్చేటప్పటికి డెసిషన్ మేకింగ్, అంటే బ్రాంచింగ్, లూపింగ్ ఉన్నాం కదా, ఇఫ్ ఎల్స్, స్విచ్ కేసు, వాటి గురించి డిస్కస్ చేస్తాం మనం అక్కడ. ఫర్, వైల్, డూ వైల్, అవన్నీ కూడా. రైట్. యాక్చువల్గా మనకి కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందిరా. యూనిట్ 2లో సెకండ్ పారాగ్రాఫ్ ఉంది చూసారా, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అసలు మనకి యాక్చువల్గా ఆబ్జెక్ట్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, క్లాస్లో వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేయాలి, అంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటాం వాటిని, క్లాస్లో మెథడ్స్ని ఎలా డిక్లేర్ చేయాలి, క్లాస్లో మెథడ్ని ఎలా కాల్ చేయాలి, వాటన్నిటి గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం అనమాట ఇక్కడ. సో ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. అంటే అది ముందు చెప్పను అంటే చెప్తే ఆల్రెడీ మీరు సిలో చేసినవి అవన్నీ ప్రోగ్రామ్స్, యూ కెన్ డూ ఇట్, నో ప్రాబ్లం. అదర్వైజ్ ఐ విల్ డిస్కస్ వన్స్ అగైన్, నో ప్రాబ్లం. ఫస్ట్ మనకి ఇంట్రెస్టింగ్గా ఉండాలి కాబట్టి జావా ప్రోగ్రామింగ్లో ఈ క్లాసెస్ అనే కాన్సెప్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం కదా. సో క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, మెథడ్ అంటే ఏంటి, ఫీల్డ్ అంటే ఏంటి, వాటన్నిటి గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. యూనిట్ 2లో సెకండ్ పోర్షన్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఐ విల్ కంటిన్యూ ఫ్రమ్ దిస్. ఓకే. సో పుట్ మెయిన్ హెడింగ్ క్లాస్. క్లాస్ అనే కాన్సెప్ట్ తీసుకోండి రా. నా సిలబస్ పేపర్ మీకు పంపిస్తాను, మీ నోట్స్లో ఫస్ట్ పేజ్ కింద నోట్ చేసుకుంటారు తర్వాత. సో క్లాస్ is a సార్ సిలబస్ పేపర్ కి వదులుకొని రాయండి సార్. 3 pages వదిలిపెట్టండి రా తల్లి. కొత్త నోట్స్ అయితే 3 pages వదిలిపెట్టి రాసుకోండి. సపరేట్ నోట్స్ పెట్టండి రా. జావాకి సంబంధించి ప్రతి కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తాం, సీక్ ఎలా చేసాము అలాగా. ఇవన్నీ మీకు ఫైనల్గా తర్వాత యూజ్ అవుతాయి ఎప్పుడైనా సరే, కాన్సెప్ట్స్ అన్ని కూడా. సపరేట్ నోట్స్ పెట్టుకోండి. ఓకే తల్లి. ఓకే సార్. సో class is a combination of data members and member functions. Data members and member functions. మనం ప్రీవియస్గా సి లాంగ్వేజ్లో స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేశాను రా. స్ట్రక్చర్ స్టూడెంట్ అంటే ఇంట్ సీరియల్ నంబర్, S name of 20, like that I have taken some statements, right? Structure ని క్లోజ్ చేసాము. సీరియల్ నంబర్ ని యాక్సెస్ చేయాలి అంటే డైరెక్ట్ గా scanf %d %SNO అని చెప్పి రాయడానికి లేదు అక్కడ. ఫస్ట్ we have to create the instance of the structure. Struct student S1 అలా గుర్తున్నాయా? ఏంటి S1.SNO. ఇక్కడ S1 అనేది ఇన్స్టెన్స్ ఆఫ్ ద స్ట్రక్చర్ రా. S1 అనేది ఇన్స్టెన్స్ ఆఫ్ ద స్ట్రక్చర్. To access the members of the structure, we have to create the instance of the structure. SNO అని చెప్పి యూస్ చేస్తాం, డాట్ ఆపరేటర్ యూస్ చేస్తాం అన్నమాట. ఇక్కడ క్లాస్ కూడా అంతే. బట్ స్ట్రక్చర్లో వచ్చినప్పటికి ఓన్లీ వేరియబుల్సే ఉంటాయి. క్లాస్లోకి వచ్చినప్పటికి class name followed by data members and member functions.
అంటే ఈ ప్రోగ్రాంలో మీరు డిక్లేర్ చేసిన వేరియబుల్స్ని ఎలా మోడిఫై చేస్తారు అనేది కూడా ఆ ఫంక్షన్స్లోనే డిఫైన్ చేస్తాము అనమాట. దిస్ ఇస్ ద సింటాక్స్ టు డిక్లేర్ ఎ క్లాస్. నా సింటాక్స్ నోట్ చేసుకోండి రా. టు డిక్లేర్ ఎ క్లాస్, syntax to declare a class. Class followed by class name, open braces, data members, and the variables which are going to use in your program. Variables and the data types, int, char, float, double, boolean kuda undra ikkada. Different data types ni use chesukochu meer. Member functions and the functions which are going to manipulate these variables. So member functions, data members, member functions, and close the class. Class ni close cheyandi. Right, class అనేది ఇక్కడ రిజర్వ్ వర్డ్ అన్న ఆల్రెడీ వాడు డిఫైన్ చేసిన దానికి సంబంధించి క్లాస్ నేమ్ అనేది యూ కెన్ డిఫైన్ యువర్ ఓన్ నేమ్. స్టూడెంట్ ఉందనుకోండి, క్లాస్ స్టూడెంట్ అని చెప్పి రాసుకోవచ్చు. అక్కడ మనం యావరేజ్ కనుక్కోవాలనుకున్నప్పుడు సేమ్ M1, M2, M3 ఎలా తీసుకుంటామో వేరియబుల్స్ తీసుకుంటాం, ఆ ప్రాసెస్ అంతా చేస్తాం మనం. అసలు క్లాస్ ఎలా డిక్లేర్ చేయాలి, క్లాస్లో ఉన్న మెంబర్స్ని ఎలా యాక్సెస్ చేయాలి, ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చేద్దాం రా ఇప్పుడు. Now I'll take again edit plus right. So class, I'll take program 1. మన క్లాస్ నేమ్ ఏది ఇస్తున్నారో అదే నేమ్తో ఫైల్ నేమ్ని సేవ్ చేయండి రా. ఎందుకంటే program1.java ఫైల్ క్రియేట్ అవుతుంది. మీరు కంపైల్ చేసినప్పుడు program1.class ఫైల్ని క్రియేట్ చేస్తుంది. క్లాస్ ఫైల్ అంటే ఏంటి, వాటి గురించి కూడా మళ్ళీ చెప్తాను నేను. డోంట్ వరీ అబౌట్ దట్. అని బైట్ కోడ్ ఫైల్ అని చెప్పి యూస్ చేస్తాం మనం. సో ఐ టేక్ program1 prog1.java. దిస్ ఇస్ ద ఫైల్ విచ్ హావ్ క్రియేటెడ్. సో దీంట్లో ఏంటి ఇప్పుడు క్లాస్ నేమ్, దెన్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. మెయిన్ ఫంక్షన్ మనం యూస్ చేస్తున్నాం మనం, రైట్. వాయిడ్ మెయిన్ అని చెప్పి సి లాంగ్వేజ్లో కూడా రాస్తాం. ఇక్కడ స్ట్రింగ్ ఆర్గ్స్ బదులు మనం సి లైన్ రాసేది ఎవరికైనా గుర్తుందా? చెప్పినట్టుగా పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అని రాసాం కదా ఇక్కడ. అక్కడ వాయిడ్ మెయిన్ అని చెప్పి మెయిన్ ఫంక్షన్కి కూడా మనం పారామీటర్స్ పంపించాం. ఇవాళ చెప్పింది గుర్తుండదు, అప్పటికప్పుడే గుర్తుండదురా ఎనీబడి. The arguments which are passed to the main function. మెయిన్ ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్స్ని పంపిస్తాం మనం. టూ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. చివరిలో చెప్పున్నా. argc, argv గుర్తున్నాయా? argc, argv ఏమంటాం వీటిని? Yeah, command line arguments. Good. The arguments which are passed to the main function. మీరు మెయిన్ ఫంక్షన్కి ఏవైతే వాల్యూస్ని పంపిస్తున్నారో అవి ఇక్కడ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్లో హోల్డ్ చేసుకుంటాయి. అక్కడ argc అనేదేమో కౌంటరు, argv అనేదేమో క్యారెక్టర్ అరే. ఇక్కడ ఒకటే ఆర్గ్యుమెంట్ రా, ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్ స్ట్రింగ్ అరే. అంటే నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ని స్టోర్ చేసుకుంటుంది. ఇది కంపల్సరీగా రాస్తాం అనమాట. అక్కడ దాని గురించి కూడా తర్వాత చెప్తాను.
అంటే జావాలో కూడా మనకి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనే కాన్సెప్ట్ ఉంది నాన్న. సో ఇప్పుడు యాక్చువల్లీ ఏం చేశాను ఇక్కడ, క్లాస్ ప్రోగ్రామ్ 1 అని చెప్పి డిక్లేర్ చేసాము. దిస్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాం. సో దాంట్లో ఇప్పుడు మనకి అవుట్పుట్ స్టేట్మెంట్ కావాలి కదా, ప్రింట్ ఎఫ్ అని రాస్తుంటాం మనం అక్కడ. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హలో వరల్డ్ అనే వర్డ్ని ప్రింట్ చేయడానికి అనమాట అక్కడ. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేశాను. ఎక్కడ సేవ్ చేసా, ఈలో రామ్ అనే ఫోల్డర్లో, రైట్. యాక్చువల్గా అయితే మనం కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఏమిటి cd-rom, then I have to compile the program. కంపైల్ చేయాలన్నప్పుడు జావా సి program1.java. ఇక్కడ క్లాస్ నేమ్ నేను క్యాపిటల్ లెటర్ ఇచ్చాను రా, క్లాస్ నేమ్ క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ అవుతుంది అనమాట అక్కడ. చూడండి చెప్తాను దాని గురించి కూడా. సో జావా సి ఫాలోడ్ బై program1.java కంపైల్ చేశాను అక్కడ, ఎంటర్ కీ ప్రెస్ చేశాను. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఎర్రర్స్ ఇట్ విల్ షో, అదర్వైజ్ దెర్ ఈజ్ నో ఎర్రర్స్. మనం ఏదైనా ఎర్రర్స్ క్రియేట్ చేసాం అనుకోండి, కంపైల్ దిస్, అక్కడ ఎర్రర్ చూపిస్తుంది. మీరు అక్కడ చూసుకోండి లొకేషన్ ఎక్కడ ఏంటి అనేది కూడా, లైన్ నెంబర్ కూడా చూపిస్తుంది అది 5. సో అక్కడికి వెళ్ళండి, రెక్టిఫై చేయండి. రైట్, అగైన్ సేవ్ ద ప్రోగ్రామ్. మామూలుగా సిలో C++ అయితే ఆల్ట్ F9 కంట్రోల్ F9 యూజ్ చేసేస్తారు. ఇక్కడికి వచ్చినప్పటికీ డాక్స్ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తాము అనమాట. లేదు దీంట్లో టూల్ ఒకటి ఉంటుంది, అది కూడా యూజ్ చేయొచ్చు, జావా ఫాలోడ్ బై program1. సో ఇప్పుడు హలో వరల్డ్ అని ప్రింట్ అయింది అనమాట. ఇస్ ఇట్ క్లియర్? అసలు పబ్లిక్ అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి, వాయిడ్ అంటే మీకు తెలుసు, నో రిటర్న్ వాల్యూ, మెయిన్ ఫంక్షన్ కంపల్సరీ, ఇవేమో కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. దాని గురించి కూడా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి రా, క్లాస్ program1. అక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది చూసారా, వాటి క్లాసెస్ అంటాం. అందుకని క్యాపిటల్ లెటర్లో ఉంటాయిరా. స్ట్రింగ్ అనేది క్లాస్, సిస్టమ్ అనేది క్లాస్. మీరు నోట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇట్ ఈస్ ఆల్సో కేస్ సెన్సిటివ్. శివరామకృష్ణ మ్యూట్ చేయనా? ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అన్నా, ఫస్ట్ జావా ప్రోగ్రామ్, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ జావా. ప్రోగ్రామ్ ఎలా కంపైల్ చేయాలి, ఎలా రన్ చేయాలి, దాని గురించి అన్నమాట. సేవ్ చేసేటప్పుడు మీరు ఫైల్ నేమ్ ఏదైతే సేవ్ చేశారో అదే ఫైల్ నేమ్తో క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుందిరా, దాని గురించి అన్నమాట. Example program to display a message, hello world. సార్ ఒకసారి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయరా? To display the message hello world. ఆ హలో వరల్డ్ అనేది కొటేషన్స్ లో ఇచ్చాం కదా, అది యాస్టీస్ గా ప్రింట్ అవుతుంది అక్కడ. అది ఫస్ట్ ప్రోగ్రామ్ యూజింగ్ సి అని రాసాం మనం అక్కడ సిలో. ఎనీ స్ట్రింగ్ కొటేషన్స్ లో ప్రింటర్ స్టేట్మెంట్ లాగా నాది
కొటేషన్స్ లో ఏదైనా ఇవ్వచ్చు ఇక్కడ. That will be displayed on the screen. Right? ఇది కూడా C కంపైలర్ లాగానే జావా కంపైలర్స్ ఉన్నాయి ఆన్లైన్ లో. You can use that. ఈ రెండు లైన్ నోట్ చేసుకున్నాను. ఫస్ట్ ఏమో జావా సి స్పేస్ program1.java. సెకండ్ది జావా program1. అంటే మీరు డాస్ ప్రాంప్ట్ లో మీరు ఎక్కడైతే అక్కడ ఈ రెండు స్టేట్మెంట్స్ యూజ్ చేయాలి. జావా సి ఈజ్ ఏ కంపైలర్, జావా ఈజ్ అన్ ఇంటర్ప్రిటర్. కంపైలర్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మన అవుట్పుట్ వచ్చి హలో వరల్డ్ అని ప్రింట్ అయ్యింది. అంటే కొటేషన్స్ లో మీరు ఏమి ఇస్తే అది ఇక్కడ ప్రింట్ చేస్తుంది. system.out.println జస్ట్ లైక్ యువర్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఇన్ సి. సిలో మీరు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఏదైతే యూజ్ చేస్తారో దానిలాగా మనం చేస్తాం. వీటి గురించి కూడా చెప్తాను. ప్రింటెడ్ మెథడ్ ఎలా యూజ్ చేస్తాము వాటి గురించి కూడా డిస్కస్ చేస్తాము. ఈ రెండు లైన్లు కూడా నోట్ చేసుకోవాలి. జావా సి ఫాలోడ్ బై program1.java ఎంటర్ కీ ప్రెస్ చేయండి. దాని తర్వాత జావా ఫాలోడ్ బై program1. అంటే మీరు ఎక్కడ సేవ్ చేస్తారో అక్కడికి వెళ్ళి వాటిని కంపైల్ చేసి రన్ చేయండి. మీ దగ్గర సిస్టమ్ లేదు, సాఫ్ట్వేర్ లేదు అనుకుంటే ఆన్లైన్లో కూడా మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు ప్రోగ్రామ్. నో ప్రాబ్లం. రాశారా? యా, ఫస్ట్ ఏం చేశాను ప్రోగ్రామ్, మనం ప్రోగ్రాంలోకి వెళ్ళి ఫైల్ న్యూ జావా, దాని తర్వాత ఫైల్ని సేవ్ చేసేటప్పుడు క్లాస్ నేమ్ ఏదైతే ఇచ్చారో అదే నేమ్తో సేవ్ చేయండి. ఎక్కడ సేవ్ చేస్తారు మీరు? ఈ డ్రైవ్లో కానీ డి డ్రైవ్లో కానీ సేవ్ చేసుకోండి. మీరు ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఎక్కడ చేశాను? ఈ డ్రైవ్లో రామ్ అనే ఫోల్డర్లో ఫైల్ని సేవ్ చేశాను. .java అనేది ఆటోమేటిక్గా వస్తుంది, బికాజ్ ఇట్ ఈజ్ ఇన్ ఎడిట్ ప్లస్. మీరు ఎడిట్ ప్లస్ లేకపోతే మీరే .java కూడా ఇవ్వాల్సి వస్తుంది నోట్ ప్యాడ్లో వచ్చేసి. సో ఫైల్ సేవ్ చేసిన తర్వాత ఏం చేయాలి? కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళాలి. కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్తారు cmd, ఓకే,
దెన్ ప్రెసెంట్ అయితే సి డ్రైవ్లో ఉంది అది. ఎక్కడికి వెళ్ళాలి? ఈ డ్రైవ్లోకి వెళ్ళాలి. ఈ కోలన్ దెన్ సిడి రామ్. రామ్ అనే ఫోల్డర్లో కదా ఉంది. సో సిడి రామ్ అని చెప్పి యూజ్ చేయండి. ఇప్పుడు కంపైల్ చేసేటప్పుడు ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు సెకండ్ టైం చెప్పక్కర్లా. చేయండి కదా, జావాC ఫాలోడ్ బై program1.java. మీరు ఏ ఫైల్ నేమ్ అయితే ఇచ్చారో క్లాస్ నేమ్ అదే నేమ్తో కంపైల్ చేయండి. దెన్ రన్ ద ప్రోగ్రామ్ జావాC program1. ఎందుకంటే డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది, ఆ క్లాస్ ఫైల్ రన్ చేస్తున్నాము. సో దీస్ ఆర్ ద స్టెప్స్ యూ హ్యావ్ టు ఫాలో. లాస్ట్ ప్రాంప్ట్లోకి వెళ్ళాలి, మీకు కావాల్సిన డ్రైవ్ డైరెక్టరీలోకి వెళ్ళాలి. దెన్ యూ హ్యావ్ టు కంపైల్ ద ప్రోగ్రామ్ అండ్ యూ హ్యావ్ టు రన్ ద ప్రోగ్రామ్. కంపైల్ చేయాలి. ఓకే, నా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నేను క్లాస్ ఫైల్ని యాడ్ చేయాలా? ఆల్రెడీ క్లాస్ ఫైల్ ఉంది కదా, దీనికి ఇంకో క్లాస్ ఫైల్ని యాడ్ చేయాలి. ఎలాగ? జస్ట్ లైక్ ఒక స్ట్రక్చర్ ఇంకా చెప్పాను కదా. సో క్లాస్ ఏ, క్లాస్ నేమ్ ఏ అని ఇచ్చాను నాకు. Now I want to display a message. This is class A. So void display. I want to print a message. Class A ni message ni print cheyali. Close this. Close this. దీన్ని చూస్తే వాళ్ళకి గుర్తొస్తుందా? వాయిడ్ డిస్ప్లే ఎంటీ బ్రాకెట్స్. వాట్ ఈస్ దట్ వాయిడ్ డిస్ప్లే ఎంటీ బ్రాకెట్స్? ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? హౌ మెనీ పారామీటర్స్? యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అని చెప్పా. మనం ఓన్గా మనం ఫంక్షన్ని డిఫైన్ చేయాలి అన్నప్పుడు ఫంక్షన్ విత్ రిటర్న్ వాల్యూ, ఫంక్షన్ విత్ నో రిటర్న్ వాల్యూ, ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూ, ఆర్గ్యుమెంట్స్ విత్ నో రిటర్న్ వాల్యూ అని చెప్పుకున్నాం మనం అక్కడ. ఇప్పుడు డిస్ప్లే అనే ఫంక్షన్ని నేను డిఫైన్ చేస్తున్నా. ఇట్ ఈస్ ఎ మెథడ్. పారామీటర్స్ ఏమి లేవు అండ్ నో రిటర్న్ వాల్యూ. రిటర్న్ వాల్యూ కూడా ఏం లేదురా. అంటే క్లాస్ ఏలో I am going to define a function called display. What is a class? Class is a combination of data members and member functions. Functions ఉన్నారా ఇక్కడ? ఫంక్షన్ అంటే మెథడ్, మెథడ్ అన్న ఫంక్షన్ ఒకటే. సో మెంబర్ ఫంక్షన్స్ కానీ వేరియబుల్స్ని కానీ డేటా మెంబర్స్ కానీ డిఫైన్ చేసుకొని ఆల్ టుగెదర్ లింక్ టుగెదర్ ఇంటి సింగిల్ క్యాప్స్యూల్ ఎన్క్యాప్సులేషన్ అంటారు అక్కడ. అంటే క్లాస్లో మనకి వేరియబుల్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం చేసిన ప్రోగ్రామ్లో ఓన్లీ మెథడే తీసుకున్నాం. మెథడ్ నేమ్ ఏంటి? డిస్ప్లే. సో వాయిడ్ డిస్ప్లే అని చెప్పి యూస్ చేస్తాను. ఇప్పుడు మెయిన్లోకి వచ్చాం. మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మెయిన్ నుంచే స్టార్ట్ అవుతుంది. ప్రోగ్రామ్ని సేవ్ చేసేటప్పుడు మెయిన్ ఫంక్షన్లో ఏదైతే క్లాస్ ఉందో ఆ క్లాస్ నేమ్తోనే సేవ్ చేయండి. అంటే ఇప్పుడు ప్రోగ్రామ్ 2 ఇచ్చిన అనుకోండి, ఇందాక ఏం చెప్పా? క్లాస్ నేమ్తో సేవ్ చేయమన్నా. ఇప్పుడు 2 క్లాసులు ఉన్నాయి, ఒకటేమో క్లాస్ ఏ, ఒకటేమో క్లాస్ ప్రోగ్రామ్ 2. మరి 2 క్లాసులు ఉన్నాయి కదా. సో 2 క్లాసులు దేంతో సేవ్ చేయాలి అంటే మెయిన్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ నేమ్తోనే సేవ్ చేయాలి. సో ప్రోగ్రామ్ 2తో సేవ్ చేస్తాను ఆ ఫైల్ని. PROG2 స్పేస్ ఏమన్నా నా ఫైల్ నేమ్కి మధ్యలో. సో program2.java ఫైల్ని సేవ్ చేశారు. ఇప్పుడు యాక్చువల్గా డిస్ప్లే మెథడ్ ఉంది. ఎక్కడ ఉంది ఇది? క్లాస్ ఏలో ఉంది. నౌ ఐ వాంట్ టు కాల్ దిస్ మెథడ్ డిస్ప్లే. ఒక్కసారి చూడండి రైట్. నౌ ఐఎమ్ కంపైలింగ్ దిస్ జావాC program2.java కంపైల్ చేశాను.
ఏమంటుంది అది? కెనాట్ ఫైండ్ సింబల్ డిస్ప్లే. మామూలుగా మెథడ్ని కాల్ చేసినట్టు కాల్ చేశాను నేను అక్కడ, బట్ డిస్ప్లే మెథడ్ ఎక్కడ ఉంది? క్లాస్ ఏలో ఉంది. స్ట్రక్చర్లో ఉన్న మెంబర్ని యాక్సెస్ చేయాలి అంటే we have to create the instance of the structure along with dot operator we have to access. స్టూడెంట్ అనే స్ట్రక్చర్లో సీరియల్ నెంబర్ ఉందనుకోండి, దాన్ని ఎలా రాసాం మనం? స్టూడెంట్ స్ట్రక్చర్లో s1 డాట్ snO, s1 డాట్ sname, s1 డాట్ m1 అంటే ఇన్స్టెన్స్ డాట్ వేరియబుల్ నేమ్ తో యాక్సెస్ చేయాలి అక్కడ. హియర్ ఇట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్. దీన్ని ఆబ్జెక్ట్ అని చెప్పి యూజ్ చేస్తాను రా. నౌ ఏ obj is equal to new a. Here obj is called the object of the class a. న్యూ ఆపరేటర్ ఏంటంటే మెమరీని ఎలొకేట్ చేయడానికి పనికొస్తుంది అన్నమాట. అక్కడ మనం చెప్పే కాన్సెప్ట్ అంతా వింటూ ఉండండి రా. 2-3 క్లాస్ అయినప్పుడు మొత్తం ఇవన్నీ కవర్ అవుతాయి. అసలు న్యూ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా వస్తాయి మీకు అక్కడ. డోంట్ వరీ. ఇప్పుడు అసలు ఎందుకు క్రియేట్ చేస్తున్నాం మనం ఆబ్జెక్ట్? మాకు ఒక ఎర్రర్ వచ్చింది ఇక్కడ, డిస్ప్లే దానికి ఎర్రర్ వచ్చింది. ఏమని? అన్డిఫైన్డ్ సింబల్, కెనాట్ ఫైండ్ ద సింబల్ డిస్ప్లే. డిస్ప్లేని ఐడెంటిఫై చేయలేకపోతుంది. ఎందుకని? డిస్ప్లే మెథడ్ ప్రోగ్రామ్ 2 ఇక్కడ మెయిన్లో లేదు. ఇది ఎక్కడున్నది? క్లాస్ ఏలో ఉంది అన్నమాట అక్కడ. అది సో క్లాస్ ఏలో ఉన్న మెథడ్ని యాక్సెస్ చేయాలి అనుకోండి, దెన్ యూ హ్యావ్ టు క్రియేట్ an object for the class A, then object obj dot display. అంటే ఈ డిస్ప్లే మెథడ్ ని యాక్సెస్ చేయాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ ద క్లాస్. ఏ క్లాస్ లో అయితే మెథడ్ ఉందో ఆ మెథడ్, ఆ క్లాస్ కి మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ ఏమి ఇచ్చాను నేను? ఓబీజీ అని ఇచ్చాను. ఎందుకంటే A1 నో ప్రాబ్లం, ఇలా తీసుకో తప్పేం లేదయ్యా అక్కడ. నా ఇప్పుడు ఏమైనా చెప్పండి, ప్రోగ్రామ్ 2 మెయిన్ నుంచి మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఏం చేస్తుంది? ఇట్ విల్ క్రియేట్ ద క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తుంది. న్యూ ఆపరేటర్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు అలొకేట్ మెమరీ టు ద ఆబ్జెక్ట్. అప్పుడు దాకా మెమరీ అలొకేషన్ జరగదురా. దెన్ నెక్స్ట్ లైన్ ఏం చేశాను? ఐఎమ్ కాలింగ్ ద మెథడ్ obj డాట్ డిస్ప్లే. డిస్ప్లే మెథడ్ ని కాల్ చేశాను రా. డిస్ప్లే మెథడ్ ఏముంది? క్లాస్ ఏ ఉంది, ఇది ప్రింట్ అయింది. ఇది ప్రింట్ అయ్యి మెయిన్ లోకి వచ్చి టెర్మినేట్ అయిపోతుంది అన్నమాట. నేను ఒక్కసారి అబ్జర్వ్ చేయండి రా. ఇక్కడ ఆబ్జెక్ట్ అని తీసేసాను అనుకోండి, ఓన్లీ డిస్ప్లే ఇచ్చాను అనుకోండి, డిస్ప్లే అనే మెథడ్ క్లాస్ ఏలో ఉంది. దట్ కెనాట్ బి యాక్సెస్డ్ ఫ్రమ్ మెయిన్. మెయిన్ నుంచి యాక్సెస్ చేయలేము. ఈ మెథడ్ ని యాక్సెస్ చేయాలి అంటే ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్ ని యూజ్ చేయాలి అన్నమాట. రైట్ నౌ ఐ విల్ కంపైల్ దిస్. నా ఫైల్ ని సేవ్ చేసినప్పుడు మెయిన్ ఫంక్షన్ ఏదైతే నేమ్ తో సేవ్ చేశానో అదే నేమ్ తో సేవ్ చేస్తున్నాను రా ఇక్కడ. ఐ విల్ కంపైల్ దిస్ java c followed by program2.java. then there is no errors. Errors ఏం లేవు నాన్న. now I will run this java program2. it is going to print class A. ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అయిందో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అన్న. ఇంపార్టెంట్, మనకి మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. క్లాస్ ఏకి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాము, ఆబ్జెక్ట్ డాట్ డిస్ప్లే, ఈ డిస్ప్లే మెథడ్ ని కాల్ చేసాము. ఈ డిస్ప్లే మెథడ్ లో పారామీటర్స్ లేవు, రిటర్న్ వాల్యూ లేదు, అందుకని డైరెక్ట్ గా యూజ్ చేసాము అన్నమాట. రైట్. సో క్లాస్ ప్రోగ్రామ్ కి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కింద నోట్ చేసుకున్నాను. రైట్. రైట్ an example program. Write an example program. To declare a class, with a method, ప్రోగ్రామ్ నోట్ చేసుకుంటారా? రాసేటప్పుడు జాగ్రత్తగా రాసుకుంటారా? క్లాస్ ఏ
క్లాస్ నేమ్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలని ఇస్తున్నాం అనమాట. డిస్ప్లే మెథడ్ స్మాల్ లెటర్తోనే స్టార్ట్ అవుతుంది. అవుట్పుట్ స్టేట్మెంట్, దిస్ ఈస్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్లాస్. Object of class. Then method ని కాల్ చేస్తున్నాం. మెథడ్ ని కాల్ చేస్తున్నప్పుడు ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్. మెథడ్ కాల్ కామెంట్ లైన్కి డబుల్ స్లాష్ ఇచ్చాను రా. కామెంట్ లైన్స్ ఇవ్వచ్చు, సేమ్ C++ ఎలా ఇస్తామో అలాగే ఇక్కడ కూడా. ఓకే, రాస్తే చెప్పండి నాకు. రైట్, చాలా మంది రాయట్లేదా ఇంకా సిలబస్? నాట్ ఎట్ స్టార్టెడ్. గుడ్ బాయ్స్. Good. Hash include stdio.h. వాటిని ప్రీ ప్రాసెసర్స్ అని చెప్పి యూజ్ చేస్తాను రా. ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఇంపోర్ట్ స్టేట్మెంట్ అని ఉంటుంది, చెప్తాను దాని గురించి. అంటే
క్యాష్ ఇంక్లూడ్ ఎలా అయితే యూజ్ చేస్తామో ఇది వచ్చినప్పటికి ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ హ్యాస్ట్రింగ్ అంటే ఇక్కడ ప్యాకేజ్లో ఉంటాయి కదా క్లాసులు అన్నీ కూడా. ఈ క్లాస్లో ఐఓ ప్యాకేజ్లో క్లాసెస్, ఇంటర్ఫేసెస్, మెథడ్స్ ఇవన్నీ కూడా మనకి ఐఓ ప్యాకేజ్లో ఉంటాయి అన్నమాట. ఇట్లాంటి ప్యాకేజెస్ చాలా ఉంటాయి, వాటి గురించి డిస్కస్ చేస్తాను. ఇక్కడ ప్రీ ప్రాసెసర్ ఇంక్లూడ్ స్టేట్మెంట్ ఉండదు కదా, ఇంపోర్ట్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం మనం అక్కడ. ఓకే, నెక్స్ట్ డోంట్ వరీ. గుడ్. I'll take a new program, new Java. ఇప్పుడు యాక్చువల్గా ఏం చెప్పాను నేను, క్లాస్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. ఇప్పుడు ఓన్లీ ఫంక్షన్ వరకే రాసే డిస్ప్లే, మరి మెథడ్స్ కూడా కావాలి, మీన్ వేరియబుల్స్ కూడా కావాలి కదా. సో దానికి ఎలా చేయాలి? నౌ ఐ టేక్ క్లాస్ డెమో, ఐ డిక్లేర్ 2 వేరియబుల్స్ ఏ కామా బి. మన క్లాస్లో 2 వేరియబుల్స్ డిక్లేర్ చేశాను రా, ఇంట్ ఏ కామా బి, void get data open braces a is equal to 100 initialize చేస్తున్నాను రా, b is equal to 200 close this, void put data a ని b ప్రింట్ చేద్దామయ్యా, system dot out dot println a is equal to plus a. మనం యాక్చువల్గా సిలో అయితే రాస్తాం ప్రింటర్ a is equal to %d a అని రాస్తాం మనం అక్కడ. ఇక్కడ కామా అనేది కంకాటినేటింగ్ ఆపరేటర్ రా, ఇక్కడ ప్లస్ అనేది కంకాటినేటింగ్ ఆపరేటర్. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూని కంకాటినేట్ చేసి ప్రింట్ చేస్తుంది అనమాట అక్కడ. అందుకని ప్లస్ ఏ అని చెప్పి యూజ్ చేస్తాం మనం ఇక్కడ వేరియబుల్ ప్రింట్ చేసేటప్పుడు. సో బి ప్రింట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బి ఈక్వల్ టు ప్లస్ బి, రైట్. అంటే ఏ వాల్యూని ప్రింట్ చేశాను, బి వాల్యూని ప్రింట్ చేశారు. మనం మళ్ళీ ఒకసారి చెప్తున్నాం వినండి రా, స్కానర్ ప్రింటర్ కదా, ప్రింటర్ బ్రాకెట్లో బి ఈజ్ ఈక్వల్ టు %d కామా బి అని రాస్తాం మనం C++లో అయితే. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏం రాస్తాం మనం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ బి అని చెప్పి రాస్తున్నాము అనమాట అక్కడ. మేక్ ద డిఫరెన్స్. ప్లస్ అనేది కంకాటినేటింగ్ ఆపరేటర్, ఈ %d %f అవి లేవురా ఇంకా, రైట్. డైరెక్ట్గా వాల్యూని ప్రింట్ చేయటమే అనమాట అక్కడ. టేక్ దిస్. సో బి వాల్యూని ప్రింట్ చేసాం. నెక్స్ట్ ఏంటి, ఐ వాంట్ టు క్లోజ్ ద మెథడ్ని క్లోజ్ చేశారు. ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఐ హావ్ డిక్లేర్డ్ ఏ క్లాస్ కాల్డ్ డెమో. డెమో క్లాస్లో ఏం చేశాను, 2 వేరియబుల్స్ డిక్లేర్ చేశా, ఏ అండ్ బి. వీటి డేటా మెంబర్స్ అంటున్నాం ఇందాక నుంచి, ద వేరియబుల్స్ విచ్ ఆర్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ఆఫ్ ద క్లాస్. వీటి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని కూడా అంటాము అనమాట అక్కడ. అది వర్డ్స్ గుర్తుంచుకోండి చాలు. ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే ఏంటి అనేది కూడా వాటి గురించి డిస్కస్ చేస్తాం మనం. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేశాను, ఏబి అనేది మన గ్లోబల్ డిక్లరేషన్ అంటాం మనం అక్కడ సిలో ఫస్ట్ డిక్లేర్ చేసేస్తాం. సో ఇప్పుడు ఏబి అనే వేరియబుల్స్ నేను గెట్ డేటాలో యూజ్ చేసుకోవచ్చు, పుట్ డేటాలో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో గెట్ డేటాలో ఏం చేశాను, ఏ వాల్యూని 100కి అసైన్ చేశాను, బి వాల్యూని 200కి అసైన్ చేశాను. పుట్ డేటాలో ఏం చేసాం, ఏని ప్రింట్ చేశాను, బిని ప్రింట్ చేశాను అండ్ క్లోజ్ ద క్లాస్ని క్లోజ్ చేశాను. బట్ మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యేది మనకి మెయిన్ నుంచే స్టార్ట్ అవుతుంది. నౌ ఐ టేక్ దిస్ యాజ్ ప్రోగ్రామ్ 3. మెయిన్ చెప్పండి ఏం రాయాలో. What are the things to be done for main? Main లో చేసుకోవాలి, పుట్ డేటాని కూడా యాక్సెస్ చేసుకోవాలి. 2 మెథడ్స్ ని యాక్సెస్ చేయాలి. దీస్ మెథడ్స్ ఆర్ అవైలబుల్ ఎట్ డెమో క్లాస్.
డెమో క్లాస్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. గెట్ డేటా మెథడ్ని కాల్ చేయాలి, పుట్ డేటా మెథడ్ని కాల్ చేయాలి. ఇందాక డిస్ప్లే మెథడ్ని కాల్ చేసాం. డిస్ప్లే మెథడ్ని కాల్ చేయాలి. డైరెక్ట్గా డిస్ప్లే అంటే అన్డిఫైన్డ్ సింబల్ అంటుంది అది. అప్పుడు ఏం చేసాం? ఏం చేసాం? ఆబ్జెక్ట్ డిస్ప్లే. మరి యూ హ్యావ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ ద క్లాస్. మరి గంట పడుతుంటే ఓకే అంటే ఓబీజే అక్కడ ఎదురేవచ్చు, కానీ ఇవేంటి క్లాస్ ఏకి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాం మనం అక్కడ. సో ఇప్పుడు దీనికి ఏంటంటే డెమో క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలరా. డెమో d1 is equal to న్యూ డెమో. ఓబీజేని ఇవ్వక్కర్లేదా, ఏది ఇచ్చినా తప్పేం లేదు అక్కడ. డెమో కాబట్టి d1 అని చెప్పి ఇచ్చారు అక్కడ. నౌ ఐఎమ్ కాలింగ్ ద మెథడ్ గెట్ డేటా. d1 డాట్ గెట్ డేటా. అప్పుడు ఏమైంది? మెయిన్ నుంచి స్టార్ట్ అయింది, ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంది d1. d1 డాట్ గెట్ డేటా. గెట్ డేటా మెథడ్లోకి వచ్చిందిగా. గెట్ డేటాలో ఏం చేశాను? ఏ వాల్యూని 100కి అసైన్ చేశాను, బి వాల్యూని 200కి అసైన్ చేశాను. అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు మెయిన్. మళ్ళీ మెయిన్లోకి వచ్చింది. ఇప్పుడు ఏంటది? d1 డాట్ పుట్ డేటా. పుట్ డేటా మెథడ్ని కాల్ చేశా. then it is going to print the value of a and it is going to print the value of b, right? So a value ని తీసుకుంది, b వాల్యూని ప్రింట్ చేస్తుంది అన్నమాట. సో మెయిన్ నుంచి స్టార్ట్ అయింది. డెమో క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను, గెట్ డేటా మెథడ్ని కాల్ చేశాను. సో గెట్ డేటా మెథడ్ ఏం చేసాం? ఏ వాల్యూని 100కి అసైన్ చేశాను, బి వాల్యూని 200కి అసైన్ చేశాను. మళ్ళీ మెయిన్లోకి వచ్చింది. d1 డాట్ పుట్ డేటా. పుట్ డేటా మెథడ్లోకి వచ్చాం. అక్కడ ఏని ప్రింట్ చేస్తా, బిని ప్రింట్ చేస్తా. టెర్మినేట్ అయిపోయింది అనమాట ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్లో వచ్చినప్పటికి ఏంటి? ఇన్స్టెన్స్ వేరియబుల్స్ డిక్లేర్ చేసాం, మెథడ్స్ని కూడా డిక్లేర్ చేసాము అనమాట. అక్కడ ప్రీవియస్ ప్రోగ్రామ్లో ఓన్లీ డిస్ప్లే మెథడ్ ఒక్కటే ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు గెట్ డేటా ఉంది, పుట్ డేటా ఉంది, ఇంట్ ఏబి. ఏబి అనే వేరియబుల్స్ త్రూఅవుట్ ద ప్రోగ్రామ్. ఈ గెట్ డేటాలోనూ ఏబి వాడాను అండ్ పుట్ డేటాలో కూడా ఏబిని యూజ్ చేసుకున్నాము అనమాట. రైట్, లెట్స్ సే దిస్. Program 3 and compile. PROG3 dot class p small ఇచ్చానా? యా, అక్కడ p small ఇచ్చాను. again compile. It is going to print a equal to 100 and b equal to 200, right? So then ఈ ప్రోగ్రామ్లో వచ్చేటప్పటికి క్లాస్ని యూజ్ చేసుకుంటూ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. ఏబి అనే వాటినేమో డేటా మెంబర్స్ అంటాం. రైట్, వీటినేమో మెంబర్ ఫంక్షన్స్ అని చెప్పి యూజ్ చేస్తాం. డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ ఒకటే కాదు, గెట్ డేటా ఉంది, పుట్ డేటా కూడా ఉంది అన్నమాట. యా, ఇట్ ఈస్ కాల్డ్ ఇన్స్టెన్స్ వేరియబుల్. ఎందుకంటాము అంటే మీరు యాక్చువల్గా ఒక ఇన్స్టెన్స్ని క్రియేట్ చేశారు, ఒక ఆబ్జెక్ట్ని. ఇలాంటి ఆబ్జెక్ట్స్ మీరు ఎన్ని క్రియేట్ చేస్తే అన్ని వేరియబుల్స్ క్రియేట్ అవుతాయి రా. ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి.
Okay, take this program, example program for data members and member functions. వేరియబుల్స్ డిక్లేర్ చేసాము, మెథడ్స్ ని కూడా డిక్లేర్ చేసాము. వేరియబుల్స్ డిక్లేర్ చేసాం, అట్ ద సేమ్ టైం మెథడ్స్ ని కూడా డిక్లేర్ చేశాను. క్లాస్ నేమ్ ఇస్తున్నప్పుడు మధ్యలో స్పేస్ ఇవ్వబోతున్నాను, ఫైల్ నేమ్ ఇచ్చేటప్పుడు కూడా మధ్యలో స్పేస్ ఇవ్వమాకండి, బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ద క్లాస్ ఫైల్. ప్రోగ్రామ్ 3.class అని క్రియేట్ చేసుకుంటుంది అక్కడ. దట్ ఈస్ అన్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. దాన్ని బైట్ కోడ్ ఫైల్ అని చెప్పి యూజ్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ కంపైల్ అంటే ఏంటి, ఇంటర్ప్రెటర్ అంటే ఏంటి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. జావాలో కూడా ఆన్లైన్ కంపైలర్స్ ఉన్నాయిరా. మీకు ఏదైనా కావాలంటే యాప్లో చూసుకోండి, వాటిని ఎగ్జిక్యూట్ చేయండి, ఎర్రర్ వస్తే చెప్పండి. సరేనా? ఓకే, sir, go over now new one, చిన్న ఎడిషన్ చేస్తాను దీంట్లో. ఇక్కడ సార్ చూడండి, నా గెట్ డేటాలో ఇంట్ ఎక్స్ ఇంట్ వై ఇన్నేమంటాం,
void get data of int x comma int y. Thinking in there. Yeah. There you are having two parameters. X, y అనేది రెండు పారామీటర్స్ యూజ్ చేస్తున్నాను అక్కడ. అంటే ఏంటి ఇప్పుడు ఎక్స్లో ఏదైతే వాల్యూ మీరు తెచ్చుకున్నారో దాన్ని ఏలోకి స్టోర్ చేస్తారా, వైలో ఏదైతే వాల్యూ తెచ్చుకున్నారో దాన్ని బిలోకి స్టోర్ చేస్తారు. ఏ బి అనేవేమో ఇన్స్టెన్స్ వేరియబుల్స్, ఎక్స్ వై అనేమో పారామీటర్స్ టు ద ఫంక్షన్ గెట్ డేటా. అంటే ఎక్స్ అనే వై అనే వేరియబుల్ ఓన్లీ గెట్ డేటా వరకే పని చేస్తాయి. ఏబి ఉందనుకోండి గెట్ డేటాలో యూజ్ చేసుకోవచ్చు, పుట్ డేటాలో కూడా యూజ్ చేయొచ్చు అక్కడ. నౌ ఐఎమ్ చేంజింగ్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, దెన్ బి ఈజ్ ఈక్వల్ టు వై. రైట్. ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఎలా చేయాలి? గెట్ డేటా ఫంక్షన్లో రెండు పారామీటర్స్ ఉన్నాయి. ఫంక్షన్ని కాల్ చేస్తాం అనుకోండి, ఇక్కడ గెట్ డేటా ఎంటీగా ఇస్తే నో పారామీటర్స్ లేనంటే అక్కడ. సో ఇప్పుడు దీంట్లో వాల్యూస్ని పంపించాలనుకోండి, ఐ టేక్ 50, 60. సార్ అబ్జర్వ్ చేయండి రా, ఏం చేశాను నేను? డెమో క్లాస్గా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశా, గెట్ డేటా మెథడ్ని కాల్ చేశా. ఇందాకైతే ఇక్కడ ఏం పారామీటర్స్ లేవు. ఇప్పుడు ఎక్స్ వై ఇచ్చాను కదా, సో పారామీటర్స్ ఇచ్చాం కాబట్టి 50, 60 అని ఇచ్చా. సో 50 వెళ్ళి ఎక్స్లో స్టోర్ అవుతుంది, 60 వచ్చి వైలో స్టోర్ అవుతుంది. సో ఎక్స్లో ఉన్న వాల్యూనేమో ఏలోకి తీసుకుంటాం, వైలో ఉన్న వాల్యూనేమో బిలోకి తీసుకుంటుంది అక్కడ. ఇందాక ఏం చేశాను ఇక్కడ? ఏ ఈజ్ ఈక్వల్ టు 100, బి ఈజ్ ఈక్వల్ టు 100 డైరెక్ట్గా ఇచ్చేసాను అక్కడ. ఇప్పుడు పారామీటర్స్ చూస్ చేసి తెచ్చుకుంటున్నాము అనమాట. నో చేంజ్. అంటే జస్ట్ ఐ వాంట్ టు షో ద చేంజ్. గెట్ డేటాకి పారామీటర్స్ చూస్ చేశాను, పుట్ డేటాలో పారామీటర్స్ ఏం లేవు, డైరెక్ట్గా పుట్ డేటానే కాల్ చేస్తున్నాము అనమాట. రైట్. జస్ట్ నోట్ డౌన్ దిస్ మెథడ్ విత్ పారామీటర్స్. అంటే గెట్ డేటా ఆఫ్ int x, int y. కాల్ చేసేటప్పుడు కూడా గెట్ డేటా ఆఫ్ 50, 60 అని చెప్పి ఇస్తాము అన్నమాట. సార్ ఒకసారి క్వశ్చన్ చెప్పారా? ఈ ప్రోగ్రామ్ లో వచ్చేటప్పటికి ఏంటంటే మెథడ్ కి పారామీటర్స్ ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ మెథడ్ విత్ పారామీటర్స్. అటెండెన్స్ చెప్పండి ఒకసారి. నెంబర్ 1, Present, sir. 2 నాకు టైప్ చేయండి. 2, 3, ఓకే, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 14 absent, right? Yeah. 17, 18. సార్ 4 వచ్చాను సార్. Excellent. 18, 19, 20, 22, 23, 24, 25,
26, 27, 28, 29, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 44, 45, 47, 48, 50, 51, 52, 53, 54, 55, 56, 7, 8, 9, 60 ఎక్కడ దగ్గర 74 sir. 73 వరకు సార్. 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 79, okay. Okay. ఓకే స్క్రీన్లో డేటా సేమ్ అన్న గెట్ డేటా అప్పుడే పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి గెట్ డేటా ఆఫ్ 50, 60 అని చెప్పి రాయాలి. పుట్ డేటా మెథడ్ విల్ బి ద సేమ్. ఏబీ వాల్యూస్ ని ప్రింట్ చేయట్లేదు. మండే మనకి డెమో ఆన్లైన్ మీద ప్రాక్టికల్ క్లాస్, బట్ ఫస్ట్ రోజు కాబట్టి క్లాస్ తీసుకున్నా నేను. ఫస్ట్ రోజు ఎక్కువైతే కష్టం. అది నెక్స్ట్ క్లాస్లో మెథడ్స్ ఎలా డిక్లేర్ చేసుకుందాం అలాగా అక్కడ కూడా వీటిని వాయిడ్ రాసాం కదా, ఇక్కడ ప్రాసెస్ చేయడం కూడా పాసిబిలిటీ అవుతుంది అనమాట. ఎడిషన్ సబ్ట్రాక్షన్ అవన్నీ కూడా చేయొచ్చు. వాటి గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. మీరు ఆన్లైన్లోకి వెళ్ళినప్పుడు ఆన్లైన్లో కంపైల్ ఉందిరా, ఆన్లైన్ జావా కంపైల్ ఉంది. సి కంపైలర్ లాగానే ఐఎమ్ హ్యావింగ్ జావా కంపైలర్.
So you can execute here itself. Run use చేశారనుకోండి. So it's going to execute the program. సో మన సిలబస్లో మనం స్టార్ట్ చేసింది సెకండ్ యూనిట్ నుంచి స్టార్ట్ చేశాను. క్లాస్ని ఎలా డిక్లేర్ చేసుకోవాలి, దాంట్లో వేరియబుల్స్ ఫీల్డ్స్ డిక్లరేషన్ ఎలాగా, మెథడ్ డిక్లరేషన్ ఎలాగా, తర్వాత ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేసుకున్నాము, యాక్సెసింగ్ క్లాస్ మెంబర్స్, ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్ దాన్ని యాక్సెస్ చేసుకోవడం ఎలా చేసామో చేసాము. వీటికి సంబంధించి కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఐ విల్ టేక్ ద క్లాస్. నెక్స్ట్ క్లాస్లో తీసుకుంటాను రేపు. డోంట్ మిస్ ద క్లాస్. గో ఫర్ నెక్స్ట్ వన్. యాక్చువల్లీ ఇంకా టైం ఉంది కానీ సరిపోతుంది. ల్యాబ్ చేసుకోండి కుదురుతుంది. ఎర్రర్ ఉంటే మటుకు పోస్ట్ చేయండి. ఐ కెన్ టేక్ దట్. గుడ్ డే. Thank you, sir. Yeah. Sir.